సంగారెడ్డి జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారంపై సమీక్షించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో మిషన్ భగీరథ మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి కీలక అంశాలపై చర్చించారు. సదాశివపేట పట్టణంలో ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. సింగూరు డ్యాం నుంచి నేరుగా సదాశివపేట పట్టణానికి మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్లు, స్టోరేజ్ ట్యాంకులు, కొత్త పైప్లైన్ నిర్మాణానికి అధికారులను ఆదేశించారు జగ్గారెడ్డి. ఈ ప్రాజెక్టు కోసం సుమారుగా 135 కోట్ల ఖర్చుతో కూడిన ప్రతిపాదనలు ఇంజనీరింగ్ అధికారులు రూపొందించినట్టు చెప్పారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకుని నీటి సరఫరా ప్రణాళిక రూపొందించాలని సూచించారు జగ్గారెడ్డి. ఎందుకు అక్కడ కారణం ఏంటి? అసలు ఆ రోజు గుర్తాలు లేకపోతే ఎందుకు వచ్చినాయి గుర్తాలు? ఎందుకు వచ్చినాయి 10-12? మన గుంతలను ఎక్కడ ఉంచొద్దు కదా శ్రీనివాస్, చేయొద్దు. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఒక 10 మంది గుంతలు పెట్టినా మిగతాలో ఫోర్స్ కాదు, వాళ్ళు గుంతలు నింపి పెట్టుకుంటారు. ఎక్కడ కూడా టౌన్ లో మీరు ఎక్కడెక్కడైతే గుంతలు ఇప్పుడు ఉన్నాయి ఆ గుంతల్లో మొత్తం తిరగండి. అసలు ఆ గుంతలు ఎందుకు పెట్టిర్రు? నీళ్లు రాగా గుంతలు పెట్టిరా, లేదు అదనంగా నీళ్ల కోసం గుంతలు పెట్టిరా, అది చెక్ చూసుకో. ఈ 10 సంవత్సరాల్లో మన దగ్గర నేను పర్సనల్గా చూసి అంత ఫోటోగా అంత లేదు కాబట్టి చూడలేదు. నేనేమంటున్నాంటే మిషన్ భగీరథ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సంగారెడ్డి మందిరా నీళ్లు డిస్టర్బెన్స్ అయిపోయింది. చాలా ప్రాంతాలు నీళ్లు నాణ్యత నీళ్ళు వస్తుంది తెలుసామని నేను అందుకే ఈ కొత్త ప్రాజెక్టు ఈ 200 కోట్ల న్యూ డిజైన్ ఎందుకు చేస్తున్నా అంటే అక్కడక్కడ నేను 10 ఏళ్ళు ఫీల్ అయ్యాను కాబట్టి 10 ఏళ్ళు జరిగిన